రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో తాజాగా రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే సమయంలో అతని కదలికలు గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. రామవరప్పాడు రింగ్ వద్ద అతడు బైక్ నుంచి పడిపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి సహాయం చేసినప్పటికీ ప్రవీణ్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కోదాడ, ఏలూరులో మద్యం కొనుగోలు ఫుటేజీలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయపరమైన విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. రైట్ సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే సమయంలో అతని కదలికలు గుర్తించుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. రామవరప్పాడు రింగ్ వద్ద అతని బైక్ నుంచి పడిపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి సహాయం చేసినప్పటికీ ప్రవీణ్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కోదాడ, ఏలూరులో మద్యం కొనుగోలు ఫుటేజీలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయపరమైన విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ఇక ఈ ఫుటేజీ పరిశీలనలో 200 కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తుంది. ఆయన ఆగిన సమయానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక దగ్గర ఆగాడు రామవరప్పాడు దగ్గర అన్నటువంటి విజువల్స్ కూడా పోలీసులు విడుదల చేశారు. విచారణ వేగవంతంగా జరుగుతుందని పోలీసులు తెలుపుతున్నారు.